నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క పర్యటించారు. ఊరూరా పనుల జాతరలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి స్థానికులతో మాట్లాడారు. ఒక చెంచు సామాజిక కుటుంబాలకు మాత్రమే 836 ఇళ్లను మంజూరు చేయడం తమ ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని గుర్తు చేశారు. ఒకే మండలంలో 9 గ్రామాలకు కొత్త పంచాయతీ భవనాలు అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని తెలిపారు. పదర మండలంలోని కండ్లకొండ భూమి సమస్యను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క త్వరలోనే సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. పిల్లలకు కూడా అంగన్వాడీ స్కూళ్ళల్లో బిల్డింగ్స్ లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా అంగన్వాడీ సెంటర్స్ ఇస్తా ఉన్నాం. సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది, సైడ్ డ్రైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా చెక్ డ్యాములు లేదా ఊరు బంద్ ఏమంటే అట్లాంటివి కూడా ఈ పనులలో చేసుకోవచ్చు. మరి ఈరోజు ముఖ్యంగా మా మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. మొన్ననే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని మన వంశీకృష్ణ చేయడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో వడ్డీ లేకుండా మహిళలకు లోన్లు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఇలాంటి చెంచులకు కొలాంలు మరి పర్దానని ఇట్లా చిన్న ఎస్టీలలో కూడా ఇంకా బాగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్లకు అందరికీ ఇల్లులు అంటే ముఖ్యమంత్రి గారు సాచురేషన్ పద్ధతిలో అందరు ఎన్ని ఇల్లునే వాళ్లకు చెంచులకు ఇక్కడ అందరికి ఇచ్చారు. సేమ్ టైంలో జనరల్ గా కూడా మళ్ళీ 3500 ఇచ్చారు. ఇక్కడ అదనంగా కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరు రానటువంటి వాళ్ళు బాధపడకండి. మన గవర్నమెంట్ ఎప్పుడు ఉంటే అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి. ఆనాడు కూడా వైఎస్ఆర్ గారు పెద్ద ఎత్తున ఇల్లులు ఇచ్చిండు. ఆనాడు కూడా రైతులకు ఫ్రీ కరెంట్ అనేది తీసుకొచ్చారు. మన ప్రభుత్వమే ఆనాడు ఫ్రీ కరెంట్ తెచ్చింది. ఈ రోజు 200 యూనిట్ల వరకు ఇళ్లలో కూడా ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం.